నడిచే దైవం అంట శృంగేరిపేట వాళ్ళు. అట్లానే వాళ్ళ శిష్యులు వచ్చి నేల మీద నడిచే దైవం అనేసి వీళ్ళు కామెంట్లు రాస్తూ ఉంటారు, బూతులు తిడుతుంటారు. నేను రాసినటువంటి పోస్టుల్లో కానీ నేను మాట్లాడిన వీడియోల్లో కానీ ఎవరిని నేను అగౌరవంగా మాట్లాడలేదు, సరేనా? రాయలేదు, బూతులు రాయలేదు. దాన్ని గుర్తుపెట్టుకోండి. మీ గురువు అయితే మీరు పోయి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తి మీద జల్లుకొని ఆ నీళ్ళనే పాతీర్థంగా తాగుతూ ఉంటారు కదా, తాగండి. ఎవడు వద్దంట్లా, కానీ అమాయక ప్రజలకు అలవాటు చేస్తూ ఉంటారు. ఈ శృంగేరిపేటాల శిష్యులం మేము అని చెప్పుకొని కొంతమంది బోసిడీకేగాళ్ళు అడ్డబొట్లు పెట్టుకొని ఉండేవాళ్ళు దక్షిణ భారతదేశం మొత్తం ప్రజలందరూ పోయి శృంగేరిపేట అధిపతికి దాసోహం చేయాలి, ఆయన చెప్పినట్లనే చేయాలి, ఆయన చెప్పిన వాళ్ళే ప్రవచనాలు చెప్పాలి, రామాయణ మహాభారతాలు అట్లాంటి వాళ్ళే చదవాలి, ఆడ పర్మిషన్ తీసుకోవాలనేసి వాగుతూ ఉంటారు కదా. మేమంతా ఎందుకురా దాసోహం చేయాలా శృంగేరిపేట అధిపతికి? అట్లని అడిగినాడు అనుకో ఎవడైనా మొహంలో ఉమ్మతారు, సరేనా? మేము ఎవడన్నా మాకు ఏ బోసిడికే కాడు వచ్చి అన్నం పెట్టలే, మా కష్టార్జితంతో మేము బతుకుతా ఉన్నాం, మేము దాసుల వలన మీ పేటాల వాళ్ళకి. వాడెవడో వాగినాడు కదా, అడ్డబొట్టు పెట్టుకోండి బాపనోడు శృంగేరిపేట అధిపతికి శిష్యుడు, వాడిని తీసుకొని వచ్చి క్షమాపణ చెప్పించండి ఫస్ట్, లేదంటే మేము పెడతాం కేసులు మీ మీద. ఏమనుకుంటా ఉంటారు? దక్షిణ భారతదేశంలో మేము కూడా పుట్టినాం, మాకు కూడా భారతదేశ పౌరులం మేము, మాకు రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి. తరతరాలుగా మా పూర్వీకులందరూ ఇక్కడనే పుడతా ఉండారు, ఇక్కడనే సస్తూ ఉండారు. మేము కూడా హిందువులమే, మేము కూడా రామ భక్తులమే. వీళ్ళెవరు శృంగేరిపేటం పేరు చెప్పుకొని వచ్చి సోషల్ మీడియాల్లో వీడియోలు చేసి దక్షిణ భారతదేశంలో ప్రజలందరూ పోయి ఆడవాడికి దాసోహం చేయాలా శృంగేరిపేటం వాళ్ళకి అనేసి చెప్తా ఉంటారు. మేమెందుకురా దాసోహం చేయాలా? దానికి సమాధానం చెప్పండి ముందు. సన్యాసం అనేది ఏ విధంగా ఉండాలనో ఒకడికి కూడా తెలియదు. వీళ్ళు టిప్పు సుల్తాన్ అనే ముస్లిం ఇచ్చినటువంటి ఆభరణాలను ఎందుకు ధరిస్తారు? మళ్ళీ ముస్లిముల్ని వీళ్ళ శిష్యులు ముస్లిముల్ని క్రిస్టియన్లు కలహాలు చేస్తారు. హిందువు ముస్లిం క్రిస్టియన్ కలహాలు చేసేది వీళ్ళే, ఈ బాపనోళ్ళు వీళ్ళ శిష్యులు వీళ్ళే అట్లాంటి పోస్టులు పెట్టుకుంటా ఉండేది. చాలా ఉన్నాయిరా. నేను అసలు మళ్ళీ రిపీటెడ్ వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి కామెంట్లు చేసేటువంటి లుచ్చా బోసుడికే వాళ్ళకి జవాబు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎవడి ఆడ ఎగిరిపడి వస్తాడో నాకు అసలు అవసరం లేదు. ఏమైనా చేసుకోండి, కేసులు పెడతారు. ఆల్రెడీ పెట్టినారు కేసులు, మీ పీఠం వాళ్ళే, మీ శృంగేరిపేటం వాళ్ళే ఆల్రెడీ కేసు పెట్టిండారు, జరుగుతూ ఉంది. రండి తేల్చుకుందాం, కోర్టుకి మాట్లాడుకుందాం ఏదన్నా ఉంటే, అంతే. నాకు కూడా తెలిసి ఏం చేయాలనో. నేను కేసులు పెట్టలేదు, ఇంకా పెడతాను ఖచ్చితంగా. నేను కేసు పెట్టినానంటే సస్తారు ఎగిరిపడి కూడా అది ఖచ్చితంగా ఇంకా అదే చేయాల్సింది చేస్తా.